నమస్తే అండి అందరికీ నమస్తే. మామ నువ్వు ఎన్నింటికి లేస్తావు? 4 గంటలకు. 4ంటికి లేచి ఎన్నింటికి డ్యూటీకి ఎక్కుతావు? 5 గంటలకు. మచ్చడి ఇన్స్పెక్టర్ ఎన్నింటికి వస్తాడు? ఆయన వస్తాడు 5:30. మరి హైదరాబాద్ చలి ఎలా ఉంది ఇట్లనే కదా? చలి చాలా బాగుంది కదా? మీరు చలిలో 4ంటికి లేచి వంట చేసుకుని రావాలా, ఇంకా వంట చేసి ఇడికి వచ్చే వరకు 5 అవుతుంది. ఫ్యామిలీ మొత్తానికి వంట వండుకొని రావాలి. ఇంకా చలికి 5ంటికల్లా వచ్చేసి మచ్చర బలికి మీరు ఏ వార్డుకి వెళ్తారో ఆ వార్డుకి వెళ్ళిపోవాలి. హైదరాబాద్, సోరారం, కుతుబల్లాపూర్ కదా? అక్కడ పోవాలి. మీది ఎంత కష్టంగా ఉంటుంది పని? బాగానే ఉంటుంది. మీరు బాగానే ఉంటుంది అంతా? చలిలో బాగా చేసి ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది కదా. ఇంకా నీ ఏజ్ ఎంత? 50 ఏళ్ళు ఉంటుంది. 50 ఉంటాయి కదా. ఇంత ఏజ్ లో కూడా మీరు స్ట్రాంగ్ గా ఆరోగ్యంగా ఉన్నారంటే అది కష్టపడుతున్నారు కాబట్టి. మీ శాలరీలు పెరగాలని ప్రభుత్వానికి ఏమైనా చూస్తున్నారు? ఏమన్నా సలహా ఇస్తున్నారా? చూస్తున్నాం కానీ అది అయితలేదు కదా. ఈయన వచ్చిన సంది ఎవరు? ఆయన పేరు ఏంది వచ్చినోడు? రాజశేఖర రెడ్డి. ఎవరు చెప్పు? రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి డాడీ చనిపోయాడు కదా, రేవంత్ అన్న కదా. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే మంచిగా చేసిండు మాకు. ఇప్పుడు పిఎఫ్ అయింది, ఎస్ఐ అయింది, అంతా అయింది. ఇప్పుడు ఏం లేదు. కేసీఆర్ వచ్చినాక జీతాలు పెరిగినాయా? ఇప్పుడు అవే జీతాలు ఉన్నాయి. మరి రేవంత్ అన్న పెంచలేదా మీకు? ఏం లేదు, రూపాయి లేదు. మా పేరే తీస్తలేదు. మరి దయచేసి దండం పెట్టి మరి అయ్యా ఏంటి మమ్మల్ని కూడా ఆదరించండి. పెరగాలనే ఉంది, ఎప్పుడు పర్మిట్ అయినా చేయాలని ఉంది. ఓకే, మిమ్మల్ని పర్మిట్ చేయాలంటవా? పర్మిట్ చేయాలి. ఎంతో మంది మీరు కష్టం. మీ అసలు ఈ భూమి మొత్తం కూడా ఈ మైదానం మొత్తం శుభ్రంగా ఉండడానికి మీరే కారణం. మేమే చేస్తాం. ఇంకెవరు చేస్తారు? మున్సిపాలిటీ లేనిదే. మున్సిపాలిటీ లేని మొత్తం పుచ్చిపోతుంది. అవును, కరెక్ట్ కదా. ఉదయాన్నే 4ంటికి లేచి అంత వంట సామాగ్రి మొత్తం వంట చేసుకొని వచ్చేసి 5ంటికల్ మచ్చరబలుగుతారు. సూపర్, మీరు చాలా ఇదిగా చేస్తున్నారు. ఓకే.